అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ అమరావతి పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతంలో ఉన్న గ్రామాలకి మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి లేఅవుట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మరింత స్పీడప్ చేసింది ఏపీసీఆర్డీఏ. ఈ దిశగా పెనుమాక గ్రామానికి సంబంధించినటువంటి ఎల్పిఎస్ లేఅవుట్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల అంటే ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ చేసింది. ఈ నెలాఖరు వరకు దీనికి సమయం ఉందంటే మొత్తం 30 రోజులు గడువు ఇచ్చింది. అందులో అభ్యంతరాలు ఏమైనా ఉంటే కనుక లబ్ధిదారులు ఎవరైతే ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఎల్పిఎస్ లేఅవుట్లు అని చెప్పి డెవలప్ చేస్తున్నారో దాని కింద ఎవరైతే లబ్ధిదారులు ఇచ్చారో వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక అధికారులను అప్రోచ్ కావచ్చు. అసలు ఆ నోటిఫికేషన్ సారాంశం ఏంటి, దీని ద్వారా ఏం డెవలప్ చేయబోతుందో ఒకసారి చూద్దాం. మొత్తం నోటిఫికేషన్ విషయాలన్నింటినీ కూడా సిఆర్డీఏ పబ్లిక్ డొమైన్లోనే పెట్టింది. ఆసక్తి ఉన్న వాళ్ళు వీటిని పరిశీలించి చూడొచ్చు. ఇది భూ సమీకరణ పథకం ముసాయిదా ప్రకటనకు సంబంధించినటువంటి ఫామ్ 9.20 దీన్ని మెన్షన్ చేశారు. ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ల్యాండ్స్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయం. ఎక్కడైనా కానీ ల్యాండ్ డెవలప్మెంట్ అనేసరికి ఫస్ట్ మనకు వచ్చేది వాటర్ సప్లై, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలానే ఇప్పుడు గ్యాస్ పైప్ లైన్తో సహా మొత్తం కూడా ఇంటిగ్రేటెడ్ లైన్స్ వెళ్ళాలని చెప్పని ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో దీనిలో పొందుపరిచారు. కాబట్టి దాని ప్రకారం చూస్తే ఇందులో ఉన్నటువంటి అభ్యంతరాల పైన క్లియర్గా అనుమానాలు ఏమైనా ఉంటే కనుక తెలియజెప్పే విధంగా ఫిబ్రవరి 2వ తేదీన మొత్తం 1106 సెంట్ల భూమికి సంబంధించి ఇది భూ సమీకరణ కింద తీసుకున్నటువంటి విస్తీర్ణం. ఇది పెనుమాక గ్రామం. అంటే పెనుమాక చాలా కీలకమైనటువంటి గ్రామం. అమరావతికి విజయవాడ హైవేకి లింక్ చేసేటువంటి కీలకమైన గ్రామం ఇది. అందుకని ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. అలానే ఈ నియమాలకు సంబంధించినటువంటి అంశాలను చూస్తే కనుక ఎవరైతే ఈ అథారిటీకి సంబంధించి అంటే భూ యాజమాన్య వివరాలు, భూ వినియోగ విభజన, ప్లాట్ల పునర్నిర్మాణం, తిరిగి కేటాయించేటువంటి విధానం, అథారిటీ ప్లాట్లు, భూమి కేటాయింపు, వివిధ ఉద్దేశాలకు యజమానుల భూముల కేటాయింపు తయారు చేయబడి అథారిటీ ఆమోదం పొందబడి ప్రచురించబడినటువంటి 30 రోజుల్లో అభ్యంతరాలని కోరుతూ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. దీనిలో ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లేఅవుట్ ఇమేజెస్తో సహా అన్నిటినీ కూడా ఏపీసీఆర్డీఏ పొందుపరిచింది. ఇది యాడ్ చేసినటువంటి డాక్యుమెంటేషన్ లిస్ట్ ఇది. ఒకసారి మాస్టర్ ప్లాన్ కూడా చూద్దాం. మాస్టర్ ప్లాన్ ప్రకారం చూస్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మాస్టర్ ప్లాన్లో అసలు పెనుమాక విలేజ్ ఎక్కడ ఉంది, దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉంది అనేదాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఇది మొత్తం ఏపీసీఆర్డీఏ సీడ్ క్యాపిటల్కి సంబంధించి డెవలప్ చేసినటువంటి మాస్టర్ ప్లాను. ఇందులో కీలకమైనటువంటి ప్లేస్ అంటే ఈ గ్రీన్ కొండ కనిపిస్తున్నటువంటి దాని పక్కన అది సీతానగరం కొండ అంటారు. ఈ కొండకి ఆనుకుని కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతమే పెనుమాక గ్రామం. ఇక్కడ ఇది నేషనల్ హైవేకి కనెక్ట్ అవ్వడానికి చాలా కీలకమైనటువంటి ప్రాంతం అవుతుంది. అలానే సీడ్ యాక్సిస్ రోడ్, ప్రధానంగా సీడ్ యాక్సిస్ రోడ్ ఈ దిశగా వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం దగ్గర ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి కూడా భూముల సేకరణ ప్రక్రియ మరికొద్ది భూములు అక్కడ ఒక 10-15 ఎకరాలు సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉందన్నారు. కాబట్టి దానిపైన కొంత వర్క్ జరుగుతుంది. అలానే ఎల్పిఎస్ లేఅవుట్ డెవలప్మెంట్ స్కీమ్కి సంబంధించి చూస్తే కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేసినటువంటి ప్లాట్లని లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. సో ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి ఆ మ్యాప్ కూడా మనం చూద్దాం. ఇది డాక్యుమెంట్లో రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో కొన్ని అంశాలని పొందుపరిచారు. ఆ అంశాల పరంగా చూసినప్పుడు కూడా ఏ ప్లాట్ సైజ్ ఎంత, దాని లబ్ధిదారు ఎవరు, అలానే డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి రాబోయేటువంటి లేఅవుట్ నంబరింగ్ ఏంటి, ఈ డేటా అంతా కూడా ఇందులో పొందుపరిచిన. ఉదాహరణ చూస్తే ఇక్కడ భూమి యజమాని యొక్క అసలు భూమి వివరాలు, అలానే కేటాయింపు కోసం పునర్నిర్మించిన ప్లాట్ ప్రతిపాదించినటువంటి వివరాలు, ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుని చూసుకోవాలి ఎవరైనా కానీ. ఎందుకంటే అమరావతి లబ్ధిదారులు చూసేటువంటి అంటే ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు పొందినటువంటి లబ్ధిదారులు ఇక్కడ యలమంచిలి ఉమామహేశ్వరరావు అనేటువంటి పేరుతో ఉన్న లబ్ధిదారు పేరు ఉంది. సో వాళ్ళ యాక్చువల్ సర్వే నంబర్లు, సబ్ డివిజన్స్ ఇందులో కనిపిస్తున్నాయి. అది మెట్ట భూమా పట్ట దీనిపైన ఉంది. మిగతా వివరాలు ఇప్పుడు ఎన్ని చదరపు గజాలు డెవలప్మెంట్ అయిన తర్వాత వస్తున్నది, అలానే ఇక్కడ ప్లాట్ నంబర్ ఎంత కేటాయించబోతున్నారు. ఎందుకంటే ప్లాట్ నంబరింగే ముఖ్యం. మనం లేఅవుట్ చేసినాక ఎలా చూస్తామో ఇందులో కూడా అలానే వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇందాక చూసినటువంటి మ్యాప్లో ఒక క్లారిటీ ఉంది. ఇది ఇంకొంత జూమ్ చేసి చూస్తే కనుక పెనుమాక గ్రామానికి సంబంధించినటువంటి ఈ బ్లాక్ మొత్తానికి సంబంధించినటువంటి లేఅవుట్ అంటే పెనుమాక మండల ఆ ప్రాంతంలో ఉండేటువంటి నివాసం ఉన్నటువంటి నివాస సముదాయాలన్నింటినీ కూడా ఇలా లేఅవుట్ రూపంలో డెవలప్ చేయబోతున్నారు. ఎందుకంటే రహదారి వ్యవస్థ నిర్మాణానికి సంబంధించి మనం గతంలో కూడా అనుకున్నాం, అమరావతిలో రహదారి వ్యవస్థ నిర్మాణానికి సంబంధించి ప్రతి రోడ్డుని కూడా ఇలా స్క్వేర్స్ టైప్లో డిజైన్ చేశారు. ప్రతిదీ ఇలా పైకి కిందకి వస్తుంది. కాబట్టి అడ్డదిడ్డంగా వంకర టెంకరగా రోడ్లు ఉండకూడదు. కాబట్టి దానికి అనుగుణంగానే లేఅవుట్ల
రూపకల్పన కూడా జరుగుతుంది. సో భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెనుమాక ప్రాంతంలో రాబోయేటువంటి లేఅవుట్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నంబరింగ్ అంతా కూడా మనం చూడొచ్చు. మెయిన్ నంబరింగ్ తర్వాత వీటి నుంచి చూస్తే ఈ లేఅవుట్లకు సంబంధించి ఇప్పుడు యజమానుల జాబితాలు కూడా ఇందులోనే పొందుపరిచారు. సో దీని ప్రకారం చూస్తే కూడా ఇక్కడ మనకి మరికొన్ని అంశాలు ఏంటంటే ఇక్కడ ఈ డెవలప్ చేసినటువంటి లేఅవుట్లకి గ్యాస్ పైప్ లైన్స్, అలానే విద్యుత్ లైన్లకి సంబంధించి డ్రైనేజీ, నీటి సరఫరాకు సంబంధించి తాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి అలైన్మెంట్లు, మొత్తం ఆ ట్రంక్ స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా డెవలప్ చేస్తారు. కాబట్టి దాని నమూనాలను కూడా ఓపెన్ డొమైన్లో పెట్టింది. ఇవన్నీ కూడా ఎల్పిఎస్ ల్యాండ్ ఎలొకేషన్ జరిగిన తర్వాత ఉండేటువంటి పరిణామాలు. ఈ బ్లూ కలర్ అంతా కూడా వాటర్కి సంబంధించి, అంటే కాలువలు వరద నీటి నిర్వహణ ఏ విధంగా జరగబోతుంది. ఆ క్రమంలో ఈ బ్లాక్ మార్క్ ఉన్నవన్నీ కూడా రహదారులు ఈ విధంగా డెవలప్ కాబోతాయి. ఇప్పటివరకు వంకర టింకరగా ఉన్నటువంటి రహదారులన్నింటినీ కూడా స్ట్రైట్ చేసి ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ కింద దీన్ని మార్చబోతున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలకు తగ్గట్టుగా ఎంత స్థలం ఎంత కేటాయించాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బ్లాక్స్ ప్రకారం చూస్తే కనుక ఇలా కనిపిస్తుంది. దీన్నంతా కూడా ఇప్పుడు ఒక స్ట్రక్చర్డ్ లేఅవుట్గా మార్చబోతున్నారు ఏపీసీఆర్డీఏ అధికారులు. దీనికి సంబంధించి 30 రోజుల సమయాన్ని ఇచ్చారు. 30 రోజుల తర్వాత ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కానీ అమరావతి ప్రాంతంలో, అంటే ముఖ్యంగా పెనుమాక ప్రాంతంలో ఉన్నటువంటి లబ్ధిదారులు, ఎల్పిఎస్ లేఅవుట్ లబ్ధిదారులు ఫిర్యాదు చేయొచ్చు. దాన్ని పరిశీలించి అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ప్లస్ ఈ టైం కంప్లీట్ అయిన తర్వాత అమరావతి ప్రాంతంలో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది మొదలైపోతుంది. వీలైనంత వేగంగా ఈ డెవలప్మెంట్ను ప్యాకేజ్ రూపంలో డెవలప్ చేసే విధంగా అమరావతిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఫస్ట్ ప్యాకేజ్ అంటే ఒకటి ప్రభుత్వ భవనాల నిర్మాణాల పరంగా ఒకవైపు నడిస్తే నివాస సముదాయానికి సంబంధించి, ఎందుకంటే టోటల్ లేఅవుట్లోనే కమర్షియల్ జోన్స్, రెసిడెన్షియల్ జోన్స్ వీటన్నిటిని కూడా సపరేట్గా డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదన మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. కాబట్టి ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలకు సంబంధించినటువంటి ప్రణాళికను కూడా అమలు చేసే ప్రయత్నాల్లో అధికార యంత్రాంగం తలమునకలై ఉంది. అందులో భాగంగా మొదటి అడుగు వేస్తున్నారు. పెనుమాక గ్రామం నుంచి రేపు సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి కావాల్సినటువంటి భూముల సేకరణ కూడా ఈ పరిసర ప్రాంతాల నుంచే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సీడ్ యాక్సిస్ రోడ్డుని మెయిన్ రోడ్డుకి, అంటే నేషనల్ హైవే 45కి కనెక్ట్ చేయాలంటే కనుక మధ్యలో నిర్మాణం జరగాల్సినటువంటి భూముల సేకరణ కూడా పెనుమాక మండల పరిధిలోకి, ఆ గ్రామ పరిధిలోకి వచ్చేటువంటి భూములే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎల్పిఎస్ లేఅవుట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీని మొదటి దఫాగా సిఆర్డీఏ చేపట్టింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.